ఆయన మాట్లాడింది అప్పులు తెచ్చి మగాడం అంటాం ఏంటి? అభివృద్ధి చేసి కదా నువ్వు మగాడం అనాల్సిందే. అంటే ఆయన ఏంటి, నేను బట్టలు నొక్కాను ఒకటి ఏం నువ్వు అప్పులు తెచ్చి బట్టలు నొక్కుతున్నావు, అభివృద్ధి చేసే బట్టలు నొక్కు, అప్పుడు కదా నీ సలాం అంటావు, నీకు అప్పుడు కదా శభాష్ అంటావు నీకు. అంటే వ్యక్తిగతంగా నీకు ఆస్తులు పెరిగిపోతూ ఉన్నాయి. అంటే ఇవన్నీ చూస్తామంటే మనకి రెండు ఉన్నాయి. జనసేన టీడీపీ వస్తే మీకు ఈ పథకాలు ఆపేస్తారని ఉంది. జగన్ ఏం చెప్తున్నాడు మన అసెంబ్లీలో కూడా, భవిష్యత్తులో ఏ ప్రభుత్వం పథకాలు ఆపలేదు, అంత పకడ్బందీగా పథకాలు పెట్టాను అన్నాడు. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా, మేము వచ్చిన పథకాలు కంటిన్యూ చేస్తాం అతనే చెప్తున్నాడు. అందరికీ చెప్పండి, మనం వచ్చిన పథకాలు ఎలా కంటిన్యూ అవుతాయి, కాకపోతే మేము అభివృద్ధి కూడా చేస్తాం పథకాలతో పాటు. ఇతను అప్పులు తెచ్చి ఫైనల్గా అతను డబ్బునోడు అయిపోతున్నాడు బాగా విపరీతంగా. చెల్లి కూడా డబ్బులు ఇవ్వట్లేదు పాపం బాబు.